కంటిన్యూగా నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను. ఆర్గ్యుమెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కంటిన్యూగా అడుగుతాను. ఓకే, మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా, ఫేమ్ కోసం చేస్తున్నారా? నేను దేనికోసం చేయట్లేదు, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా, అది చాలు తృప్తి అనిపిస్తాను. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ ఇది. సో మీకు ఎలాంటి యూజ్ లేదు. ప్రమోషన్స్ ఏమన్నా వస్తే చేస్తున్నారా? వస్తున్నాయి కానీ చేయట్లేదు ఇంకా. అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు. ప్రమోషన్లు అయితే ఇస్తాం, దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం, కానీ వాళ్ళ పద్ధతి బాగాలే. అంటే ఏ రకంగా? చూసే పద్ధతి అంటే ఏ రకంగా? అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు, ఒక 5,000 10,000 అన్నా ఇస్తాము, ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి, ఒక 3 వీడియోలు అంటున్నారు. సరే అంటున్నా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు, ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఏమని? వస్తావా, ఒక 30 అన్న ఇస్తామా అంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు. కంటెంట్ కి రిలేటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు. వాళ్ళు తప్పులేదు కదా, ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది, అర్థమైందా? ఇప్పుడు నేను పిచ్చి డ్రెస్ వేసుకుంటే చూడరు, మంచి డ్రెస్ వేసుకుంటే చూస్తారు, అట్లాగే ఉంది సమాజం. ఓకే, సో మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు మీది కాదులే. కానీ నెక్స్ట్, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు, కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు. అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు తీసుకోకుండా చెప్పండి. అదే అందుకే నేను అనింది కూడా, బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన. ఫేమ్ కాదు, ఏం కాదు. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే, మీరు స్ట్రైట్ గా అడుగుతా క్వశ్చన్, మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు. మీరు పెట్టిన ఆ 5 వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా. ఓకే, మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేటోళ్ళు అంటారు, పట్టించుకోండి. ఇప్పుడు చెప్పా కదా, అసలు నేను దేన్ని దేకనని. కొన్ని రోజులు ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఐ మీన్ పరువు కావాలా డబ్బులు కావాలా? ఏది వద్దు, మంచి మెసేజ్ ఇస్తున్నా చాలు. సో నీకంటూ ఇజ్జత్, విలువలు, పరువు ఏం లేవా? ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా, కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా. సో కట్టు బానే ఉంది, బొట్టు బానే ఉంది, మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా. ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా నెగిటివ్ గానే రాస్తారు. నేను అందుకే అడుగుతున్నా, పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి, అవి రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా. వాళ్ళు ఫేమ్ చేశాను, నేను ఫేమ్ అవుదాం, నేను అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు అదే వీడియోలు కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు. ఎందుకని కంటెంట్ మార్చారు? మంచి వీడియోలే చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు, సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు, ఫేమ్ అవసరం లేదు మీకు, అలానే డబ్బులు కూడా అవసరం లేదు అని మీరే అంటున్నారు కదా. ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది, తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు, దాన్ని తీసుకొచ్చిన తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, డౌట్స్ ప్రకారంగా మీరు చేస్తున్నారు. ఇజ్జత్ కావాలా ఏంటి? ఇజ్జత్ గా బతకాలని ఉండాలా లేదంటే ఇలా? నేను ఇజ్జత్ గా బతుకుతున్నా, నువ్వు ఇజ్జత్ లక్షల మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా. భయం, నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా, కమెంట్స్ చూసుకొని. మరి దేనికి పట్టించుకోండి నువ్వు, ఎందుకని మరి 30,000 ఇస్తాము రా అంటే పోలేదు, మరి ఎందుకు పోతారు మరి చెప్పండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు, కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్తాను. సో మీకు పరువు ఇజ్జత్ అంటే? పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నా. నువ్వు అన్నంత పరువు ఇజ్జత్ ఉంది, పరువు ఇజ్జత్ ఉంది. మీ అత్త మామలు ఈ కంటెంట్ చూసారా? చూసారు. ఏమన్నారు? ఏమంటారు, ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా. అదే ఎందుకు చెప్పలేవు? సపోర్ట్ చేశారా, సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా. ఎందుకంటే ఏమంటారు ఇంకా, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి, వరంగల్ పొలం పనులు చేస్తారు, పొలాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకు భవాని అట్లా చేస్తున్నావు చెయ్యక అసలు వీడియోలో బంద్. పొలంలో కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్ గా బతికేటోళ్ళు, పరువుగా బతికేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు. వాళ్ళు అక్సెప్ట్ చెయ్యరు. దాంతో చదువుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా సంబంధం లేదు. వాళ్ళు పొలం పనులు చేసుకుంటారు కదా, విలేజ్ వాళ్ళు కదా. అవును, ఎందుకంటే తప్పేముంది, లక్షల్లో వస్తున్నాయి, అవి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా.
నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారా? అర్థం అవ్వట్లేదు అంటలేదు, ఉమ్. తీయకమ్మా అంటున్నారు అంతే. అదే పొలం పనులు చేసుకుంటారు కాబట్టి తీయకమ్మా అంటుర్రు. ఆ మాట అంటే అనలేదు, పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా. తర్వాత ఆ వీడియో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు వీడియోలు? అసలు వాళ్ళకి అడిగారా, ఇట్లాగా మాట్లాడుకున్నారా? అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా? అడిగినాను, చెప్పింది. ఏమని చెప్పారు? నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అత్తమ్మ ఎందుకో చేయొద్దు అంటున్నా అంటే, అసలు వద్దమ్మా వీడియోలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు, అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది. ఇంకా అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడికి చెప్పాను ఇక్కడికి? కదా, జాయింట్ ఫ్యామిలీ 9 మంది మామయ్యలు ఉన్నారు. అదే మామయ్యలు మీతో ఎలా ఉంటారు? మీ కూతురు లెక్క చూసుకుంటారు. కూతురు లెక్క చూసుకుంటారు. వీడియోలు చూసారా? ఇప్పటి వరకు అయితే ఏం చూడలేను ఆ వీడియోస్ అయితే. మా అత్తమ్మ ఎందుకు అందరినీ చూసింది బ్లాక్ కాబట్టి. చేసి పడేసిరా? నేను Instagram బ్లాక్ account లో? చేసినా కూడా ట్రోల్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఫేమ్ లో ఉంది ఓకే. కదా. ఏమనలేదు, ఎప్పుడు అసలు చూడలే అత్తమ్మలు మామయ్యలు ఎవ్వరు చూడలే. మా అత్తమ్మ చూసింది, ఉమ్. మా వదిన చూసింది, కాల్ చేశారు, చెయ్యక బావా అని అలాంటి తీసే అన్నారు. వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరికి వస్తే ఏం డిసైడ్ అవుతావు? ఫ్యామిలీయే ముఖ్యం అంట. ఫ్యామిలీయే ముఖ్యం కదా. ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు, మీ సొంత అత్తయ్య వద్దని చెప్పింది, అవునా? మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు, అవునా? మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయి అని చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ కూడా వినట్లేదు కదా. వినడం ఇప్పుడు చెప్పే అంటే పద్ధతిలో ఉంటది. ఇప్పుడు నేను కాలేజ్ డిప్లొమా, అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి, అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతుంది, గర్ల్స్ అయితే చాలా మంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. ఎలోట్ ఉండదు. అంత దాన్ని నువ్వు చదవగలుగుతావు, మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యా. అర్థమైందా? వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు మా అమ్మకి అది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. నేను చెప్పేది వినండి, మీకు అర్థమవుతుందా? మా నాన్న సపోర్ట్ ఉంది, మా అమ్మకి ఇష్టం లేదు. డిగ్రీ చదువుకో, ఇంటర్ చదువుకో అని చెప్పింది. నాకు అదంతా ఇష్టం లేదు, డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా. వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా, దీంట్లో ఒక పాయింట్